బిడ్డా, తల్లిదండ్రులు నీకు జన్మ ఇచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, నీ మొదటి దేవుళ్ళు, నీ మొదటి ఆశ్రయం. వాళ్ళు నిన్ను గారాబంగా పెంచినప్పుడు వాళ్ళ కళ్ళలో ఒక్కసారైనా ఇవాళ నా బిడ్డ నన్ను చూసుకుంటోంది అనే ఆనందం కనిపించాలి నాన్న. పక్కనే ఉండి కూడా పట్టించుకోకపోవటం, వాళ్ళను ఒంటరిగా వదిలేయటం, అది పాపం కాదు బిడ్డా, అది హృదయం లేని పని. నీ దగ్గర ఉన్నప్పుడు చూసుకోలేకపోతే రేపు నీ కన్నీళ్లు కూడా వాళ్ళ ఒంటరితనాన్ని తిరిగి తీసుకురావు. గుర్తుపెట్టుకో బిడ్డా, తల్లిదండ్రుల హృదయం గట్టిగా నొప్పి పెడితే ఆ బాధ నిశ్శబ్దంగా దేవుని దగ్గరకు చేరుతుంది. అప్పుడు ఈ దుర్గమ్మ కూడా క్షమించదు. ఇప్పుడే ప్రేమగా మాట్లాడి, ఇప్పుడే జాగ్రత్తగా చూసుకో.